గురుభ్యో నమ. శ్రీచక్ర మహామంత్రములలో శ్రీదేవి రశ్మిమాల ఒకటి. నవావరణార్చనలు ఇవి కూడా చేస్తుంటారు. ఈరోజు ఆ రశ్మిమాల పరంగా చెప్పే మంత్రం ఓం శ్రీం హ్రీం నమః శివాయ. శ్రీం శివ దూత దేవ నమః. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః శ్రీం శివదూత దేవి నమః. మరి నిన్న ఒకళ్ళు ఏమండి, మరి మీరు ప్రత్యంగిర శ్రీచక్ర నవావరణ పరంగా శత్రు నిర్మూలనార్థం ప్రత్యంగిర కలుపుకొని చేసుకోవచ్చు అంటున్నారు. శ్రీ విద్య అనేది ఉపనిషత్తు ప్రామాణికం అని మీరు ఏమిటి మేము చూస్తే నెట్లోకి వెళ్తే శ్రీ విద్య శృతి ప్రామాణికం చేసుకోవచ్చు అన్నారు. ఈ నవావరణార్చన దానికి చెబుతున్నారు కదా, రశ్మిమాలకు కూడా ఏమన్నా సంపుడి చేయొచ్చా మేము అని. చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది దీక్షా మంత్రం కాదు కదా. రశ్మి మాలా మహామంత్రం అంటే సూర్యుడి నుంచి వచ్చే రశ్మి ఉంటుంది కదా, అలా దేవత నుంచి వచ్చే రశ్మి కలుపుకోవటం అన్నమాట. మరి ఏ మంత్రం? సుదర్శన చక్రానికి సంబంధించిన ఒక దేవత ఉంటుంది, అది సుదర్శన చక్రం అన్నమాట. దానికి సంబంధించిన మంత్రం ఉంటుంది, అది కలుపుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన మంత్రానికి ఇది కలుపుకొని చేసుకోవచ్చు. ఏమని? ఓం హ్రీం క్షౌం రం సహస్రార హుంఫట్ సహస్రజ్వాల స్వరూపాయ మహాసుదర్శన చక్రాయ మహాబలాయ మమ సర్వశత్రు భక్షయ భక్షయ మమ సర్వగ్రహబాధ నివారయ నివారయ మమ సర్వ, అక్కడేదో చెప్పుకుంటారు కొంతమంది, ఎవరిష్టం వాళ్ళది. నాసియా నాసియా హుంఫట్ స్వాహ. ఇది శ్రీకృష్ణుడు సుదర్శన చక్రానికి సంబంధించిన మంత్రం. వైష్ణవ సాంప్రదాయంలో చాలా ఈక్వల్ టు నరసింహస్వామి మంత్రంతో సమానంగా చెప్తారు. ఇది పురస్చరణ చేసిన తర్వాత ఎవరైనా సరే అత్యద్భుతంగా దీన్ని ఏ విధంగా అయినా ప్రయోగించుకోవచ్చు. ప్రయోగం అంటే సహజంగా నేను నా భాషలో ఏంటంటే ప్రయోగం అంటే మన రోగాల మీద, మనకి సంబంధించిన కొన్ని ఇంద్రియ వైకల్యముల మీద, మనకి తీవ్రమైన బాధ కలిగించే సంఘటనలు ఉంటాయి. ఆ సంఘటనలు మన కర్మానుసారంగా జరిగినాయిలే అనుకొని వాటి మీద ప్రయోగిస్తుంటే పరబ్రహ్మ జ్ఞానం కలుగుతుంది. లేకపోతే విడిగా శత్రువుల మీద వాటి మీద చేయటం అనేది శృతి విరుద్ధం. ఈ పనులన్నీ ఆలోచించండి, చేసుకోండి. మిమ్మల్ని